Hello children, a very good morning. Welcome back to our grammar class. What did we learn in the previous class? Yes, passage comprehension, isn't it? And we have learned marks of punctuation also, isn't it? Many of you are not doing your homeworks regularly. Please follow the video classes and do the homeworks regularly. Is it clear? Now, coming to our grammar class, punctuation. Under punctuation, full stop, comma, quotations, semicolon, colon. We have learned all about all this, isn't it? Marks of punctuation lo మనం ఇవన్నీ నేర్చుకున్నాం కదా. కామా కోసం నేర్చుకున్నాం, full stop కోసం నేర్చుకున్నాం, quotations, the inverted commas, double inverted commas and single inverted commas also, isn't it? Next, semicolon, colon, and we have learned about capital letters, isn't it? So capital letters, first letter starts with a sentence starts with a capital letter and ends with a full stop kada. Capital letters తో స్టార్ట్ అయ్యి ఇట్ క్యాన్ బి అంటే ఫుల్ స్టాప్ అవ్వచ్చు, ఎక్స్క్లమేషన్ అవ్వచ్చు, క్వశ్చన్ మార్క్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మార్క్స్ ఆఫ్ పంక్చుయేషన్లోకి వస్తాయి. Now today let's go with the reading part of this lesson, that is punctuation. Okay children, is it clear? Now all of you take out your grammar textbooks and open page number 57. Today we'll go with the reading part. Okay, is it clear? If you have any incomplete in your grammar textbook related to this topic, please complete by watching this video. Okay, now see, open page number 57. See the spelling here. Punctuation, punctuation. 14th lesson. Now, we must use different marks of punctuation when we write English. కదా, కామా, ఫుల్ స్టాప్ ఇవన్నీ చూస్తాం మనం ఇంగ్లీష్లో. ఓకే, నా the chief marks of punctuation are the comma, the full stop, the question mark, the mark of exclamation, the inverted commas, the comma. Here see, the comma marks the shortest pause in a sentence. It is used to separate words of the same parts of speech as Ajit, Amar, Ankit and Abhinav are friends. చూడండి, అజిత్, అమర్, అంకిత్, అభినవ్ 4 అంటే ఇక్కడ 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి దగ్గర అంటే ప్రతి ఆఫ్టర్ ఎవ్రీ నేమ్ వి గాట్ కామా అంటే పాజ్ చేయాలన్నమాట. అజిత్, అమర్, అంకిత్ అండ్ అభినవ్ ఆర్ ఫ్రెండ్స్ ఇలా చదవాలన్నమాట. ఓకే, సో అజిత్, అమర్, అంకిత్ ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్. ఓకే, నౌ ఐ హ్యావ్ అ పెన్, అ పెన్సిల్, అన్ ఇరేజర్ అండ్ అ షార్ప్నర్. సో ఇవన్నీ కూడా ఇక్కడ కూడా కామా వస్తుంది. యాక్చువల్లీ ఐ హ్యావ్ అ పెన్, అ పెన్సిల్, కామా వస్తుంది ఇక్కడ, అండ్ ఇరేజర్ అండ్ అ షార్ప్నర్. దీస్ ఆర్ ఆల్ కామన్ నౌన్స్. అంటే పెన్స్ కామన్ నౌన్స్ అంటే తెలుసు కదా మీకు అందరికీ కూడా. ఇవన్నీ కూడా వీటికి నేమ్స్ లేవు, ఓన్లీ జస్ట్ వీఆర్ టెలింగ్ పెన్సిల్. వాట్ టైప్ ఆఫ్ పెన్సిల్ వీ డోంట్ నో, పెన్ వీ డోంట్ నో, అంటే పేర్లు లేవు వీటికి. సో వీటిని కామన్ నౌన్స్ అంటాం. నా పూజ ఈజ్ టాల్, ఫెయిర్ అండ్ బ్యూటిఫుల్ ఇవన్నీ యాడ్జెక్టివ్స్, అంటే ఒక పర్సన్ కోసం తెలుపుతుంది అనమాట. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంట ఇవన్నీ. ఒక పర్సన్ కోసం ఒక పర్సన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. టాల్, ఫెయిర్ అండ్ బ్యూటిఫుల్. సో ఇవి యాడ్జెక్టివ్స్. సో టాల్ తర్వాత కామా ఉంది, ఫెయిర్ అండ్ బ్యూటిఫుల్ అని ఉంది. నా అంకిత డస్ హర్ వర్క్ నీట్లీ, కేర్ఫుల్లీ అండ్ కరెక్ట్లీ. దీస్ ఆర్ యాడ్వర్బ్స్. సో ఇవన్నీ యాడ్వర్బ్స్ అన్నమాట. యాడ్వర్బ్స్ అంటే ఏంటి? విచ్ యాడ్స్ మీనింగ్ టు అ వర్బ్. ఎలా చేసింది వర్క్? నీట్గా, కేర్ఫుల్గా అండ్ కరెక్ట్గా చేసింది. సో వీటిని యాడ్వర్బ్స్ అంటారంట. యాడ్వర్బ్స్ తర్వాత కూడా అంటే ఎక్కువ యాడ్వర్బ్స్ వచ్చినప్పుడు కూడా కామా యూజ్ చేస్తాం. హీ అండ్ ఐ ఆర్ క్లాస్మేట్స్ ఇవి ప్రొనౌన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. టు మార్క్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ అడ్రస్డ్ యాజ్ అమిత్, సిట్ డౌన్. అమిత్ తర్వాత కొంచెం పాజ్ ఇవ్వాలి, అంటే ఆగాలి.
సిట్ డౌన్. గర్ల్స్ డు నాట్ షౌట్. సో గర్ల్స్ తర్వాత గర్ల్స్ డు నాట్ షౌట్ అనకూడదు, గర్ల్స్ డు నాట్ షౌట్ అనాలి. సో పాజ్ అనమాట. నెక్స్ట్ సి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్డ్స్ ఇన్ అపోజిషన్ యాజ్. ఢిల్లీ తర్వాత కామా ఉంది చూసారా. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా స్టాండ్స్ ఆన్ ద యమునా. పాజ్ అనమాట, పాజ్ ఇవ్వాలి. అశోక ద గ్రేట్, వన్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్స్, వాజ్ అ లవర్ ఆఫ్ పీస్. సో వీటి అన్నిటికీ కూడా అశోక కోసం చెప్తున్నవన్నీ ఇవన్నీ. సో అన్నిటికీ కూడా కామర్స్ వస్తాయి. నెక్స్ట్ డి టు సెపరేట్ డేట్ ఆఫ్ ద సేమ్ ఇయర్ యాజ్. జూలై 20th 2011. జూలై ఇక్కడ మంత్ కూడా చూసారా, మంత్లో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్. సో మంత్స్ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది. 20 తర్వాత కామా. నెక్స్ట్ ఫుల్ స్టాప్. The full stop shows the longest pause. It is used at the end of an assertive or imperative sentence. Already మనం 4 types of sentences ఉన్నాయని తెలుసు కదా, 4 kinds of sentences. అందులో assertive sentenceకి imperative sentenceకి కూడా మనకి లాస్ట్లో ఫుల్ స్టాప్ వస్తుంది. Gauri is a good girl. Gauri is a good girl. Brush your teeth twice a day. ఇది గుడ్ గర్ల్, ఇది అసర్టివ్ సెంటెన్స్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్, ఇది అడ్వైజ్ అనమాట. బ్రష్ యువర్ టీత్ ట్వైస్ అ డే. సో రెండిటికి కూడా మనం ఫుల్ స్టాప్ యూస్ చేస్తాం. అసర్టివ్ సెంటెన్స్కి అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్కి కూడా ఫుల్ స్టాప్ యూస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ద క్వశ్చన్ మార్క్. ద క్వశ్చన్ మార్క్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మీకు అందరికీ తెలుసు క్వశ్చన్ మార్క్. వేర్ డూ యూ లివ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ డూ యూ డూ, హౌ డూ యూ డూ, ఇలాంటివన్నీ క్వశ్చన్సే. క్వశ్చన్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. ద మార్క్ ఆఫ్ ఎక్స్క్లమేషన్. ద మార్క్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సపోజ్ సడన్ సర్ప్రైజ్ కానీ సడన్గా వచ్చేవి ఏమైనా కూడా, అంటే మనకి అమేజింగ్ కానీ ఏదైనా సర్ప్రైజింగ్గా కనిపించేది, ఏదైనా కూడా సర్ప్రైజింగ్గా అనిపించేది ఏదైనా కూడా మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ ఎ బ్యూటిఫుల్ పికాక్ ఇట్ ఈజ్, ఎక్స్క్లమేషన్ మార్క్. హౌ లక్కీ యు ఆర్, బ్యూటిఫుల్, లక్కీ, అమేజింగ్, వండర్ఫుల్, ఇలాంటి వర్డ్స్ వచ్చినవి. వావ్, వావ్, ఔచ్, ఇలాంటివి, బ్రావో, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద ఇన్వర్టెడ్ కామాస్. ద ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూజ్డ్ టు మార్క్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్. సి ద లేడీ సెడ్, ఏమంది లేడీ, డు నాట్ సిట్ హియర్ అంది. సో లేడీ సెడ్ తర్వాత కామా పెట్టి ఏదైతే ఆ లేడీ చెప్పిందో అవి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలన్నమాట. సో లైక్ దిస్ వీ కెన్ యూజ్ ఇన్వర్టెడ్ కామాస్. గాడ్ ఈజ్ గ్రేట్ సెడ్ ద పూర్ మ్యాన్. సో గాడ్ ఈజ్ గ్రేట్ అంది ఎగ్జాక్ట్ వర్డ్స్, అంటే ఆ వర్డ్స్ ఎవరు చెప్పారు, పూర్ మ్యాన్ చెప్పాడు అనమాట. సో ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాం. సో లైక్ దీస్ ఆర్ ద పంక్చుయేషన్, మార్క్స్ ఆఫ్ పంక్చుయేషన్. ఇవన్నీ కూడా మనకి. Now coming to capital letters. Capital letters are used in the first letter of every sentence. First letter. The library is closed today. The library, T capital letter undi. Chusara first letter capital letter. The first letter of a proper noun. Proper nouns ante names of persons, names of places, names of animals, names of things. ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటరే వస్తుంది. సి పంకజ్ కపూర్, అభిషేక్ బచ్చన్. అభిషేక్ బచ్చన్లో ఏ క్యాపిటల్, బి క్యాపిటల్. పంకజ్ కపూర్లో పి క్యాపిటల్, కే క్యాపిటల్. న్యూ ఢిల్లీ, ఎన్ క్యాపిటల్, డి క్యాపిటల్. గంగా, జీ క్యాపిటల్. హిమాలయాస్, హెచ్ క్యాపిటల్. అలాగే మంత్స్ చూడండి, మంత్స్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ రాస్తాం కదా, అప్పుడు అది అందులో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. జాన్లో జే క్యాపిటల్ లెటర్, ఫిబ్రవరిలో ఎఫ్ క్యాపిటల్ లెటర్, మార్చ్లో ఎం క్యాపిటల్ లెటర్, అలా యూస్ చేయాలి. నెక్స్ట్ డేస్ కూడా, ఓకే, డేస్ సండే, మండే, ట్యూస్డే ఇవి ఉన్నాయి కదా, వీటికి కూడా మనం ఏం చేస్తాం, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. సెంటెన్స్లో వచ్చినప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఎప్పుడైనా మీకు ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ వచ్చినప్పుడు, ఎక్కడ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ వచ్చినప్పుడు కూడా ఐ క్యాపిటల్ లెటరే రాయాలి. ఓకే చిల్డ్రన్, నౌ సీ హియర్ ద టైటిల్స్ ఆఫ్ బుక్స్ అండ్ ఫిల్మ్స్. మై ఫ్రెండ్ గణేష్, ద ఇన్క్రెడిబుల్స్, 100 Dalmatians,
ఇవన్నీ కూడా చూసారా క్యాపిటల్ లెటర్స్ యూస్ చేశారు ఇక్కడ. నెక్స్ట్, ద నేమ్స్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ వెన్ దే ఆర్ యూజ్డ్ యాజ్ సబ్స్టిట్యూట్స్ ఫర్ నేమ్స్. అంకుల్, ఆంట్ హ్యావ్ కమ్ టు మీట్ అస్ అంటే అంకుల్, ఆంట్, యూ క్యాపిటల్, ఏ క్యాపిటల్. ఫ్యామిలీ రిలేషన్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళ అంటే మీరు ఎప్పుడు ఆ రిలేషన్స్ పేర్లు పెట్టి పిలుస్తారు కదా, అలాంటి సందర్భాల్లో కూడా మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. నౌ కమింగ్ టు యువర్ ఎక్సర్సైజ్ ఇన్ పేజ్ నెంబర్ 59. See, if you have any incomplete regarding this page number 59, you all can write by watching this video easily. See, may God help you. Have you finished your lesson, Himani? My father said, wait and watch. It was the 10th of August. Let's go for a picnic. America was discovered by Columbus. Long ago, there lived a famous bowman called William Tell. The first man said, I will pay the bill. What a lovely shot. I read the Tribune every Sunday. Sunday as capital letter. I read. Okay. See here. The Taj Mahal is a tomb in Agra, in northern India. It is surrounded by gardens. It is built mainly of white marble with lots of carvings and precious stones. The Emperor Shah Jahan built in memory of his wife Mumtaz Mahal, who died in 1631. So these are the two exercises given in your in your textbook, page number 59. If you have any incomplete, by watching this video you all can complete. Okay children, so this is your classwork. Now coming to your homework, see here. See, see, this is your grammar homework. Punctuate the following. Put date. All of you mention the date in your homework book, HW, while doing the homework. Okay. Now homework. Punctuate the following paragraph. Here I gave one paragraph. You have to punctuate. అంటే ఎక్కడ కామర్స్ వస్తాయి, ఎక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది, ఎక్కడ కొటేషన్స్ వస్తాయి, ఎక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుందో చూసుకుని ఈ పంక్చువేషన్ చేయండి. ఈ పారాగ్రాఫ్ని పంక్చువేట్ చేయండి. ఓకే. Is it clear? Punctuate the following paragraph. One day a farmer was sowing seeds in his field and saw a rabbit. The farmer asked the rabbit, what is your name? ఇది punctuate చేయాలి homework book లో. Is it clear? Thank you children.